బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం జరగబోతోంది. అయితే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో నడ్డా నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోబోతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చంద్రబాబు చర్చలు జరపబోతున్నారు. ఇప్పటికే సమావేశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతోంది? ఇక ఈ సమావేశంలో వేటిపై చర్చించబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్ సటాజ్, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. అయితే మరి కాసేపట్లోనే ఎన్డీఏ సమావేశం అనేది జరగబోతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధ్యక్షతన ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు అంటే మరి కాసేపట్లో 12:15 జేపీ నడ్డా నివాసానికి చేరుకోబోతున్నారు. అంటే ఈరోజు మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ లంచ్ మీటింగ్లో పలు కీలక విషయాలపై కూడా చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ మనం జేపీ నడ్డా నివాసం వద్ద ఉన్నాం. జేపీ నడ్డా కూడా ప్రజెంట్ క్రిస్మస్ సందర్భంగా బయట ఉన్నారు. వేరే చర్చికి ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అయితే ఈ ఎన్డీఏ కూటమి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరుగుతాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ముందుగా ఒక లంచ్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. లంచ్ మీటింగ్లో ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు. మరోవైపు ఏదైతే ఎన్డీఏ కూటమిలో నేతలు పాల్గొంటున్న సందర్భంలో అందరి మధ్య కొన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జరిగిన విజయాలు కానీ, తదుపరి ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు ఎన్నికల ప్రచారానికి సంబంధించి కానీ, రానున్న ఎన్నికల సందర్భంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా కొంత చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజెంట్ ప్రజాభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపై కూడా చర్చిస్తారనేది ప్రధానంగా అంటే ఇష్టాగోష్ఠి చర్చ అయితే జరుగుతుంది. కానీ ఇది అధికారికంగా జస్ట్ ఒక లంచ్ మీటింగ్ మాత్రమే అంటూ కూడా వారు చెప్తున్నారు. మరోవైపు ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా జేపీ నడ్డా ఉన్న నేపథ్యంలో ఇటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై కూడా సీఎం చంద్రబాబు జేపీ నడ్డా దృష్టికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య శాఖకు సంబంధించి కానీ, ఇటు మెడికల్ కళాశాలకు సంబంధించి కానీ, ఇతర పలు కీలక అంశాలపై కూడా ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఈ జేపీ నడ్డాతో భేటీ అనంతరం మధ్యాహ్నం 2:30 కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అవుతారు. మధ్యాహ్నం 3:30 కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక సాయంత్రం 5 ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. 6:30 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయంలో ఆయన సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. ఇక సాయంత్రం రాత్రి 7:30 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అంటే ఈ ఢిల్లీ పర్యటన అంతా కూడా కేంద్ర మంత్రులు కలవడం, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రాన్ని ఆర్థికంగా కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రాయితీ రూపంలో రావాల్సిన నిధులు కానీ, ఇతరత్ర సమస్యలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రానికి సహకారం అందించాలనేది ప్రధాన ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు అందరితో భేటీ కాబోతున్నారు. ఇక మరి కాసేపట్లోనే చంద్రబాబు జేపీ నడ్డా నివాసానికి రాబోతున్నారు. ఇక అశ్విని వైష్ణవ్ను గతంలో కూడా పలుమార్లు కలిశారు, ఇటు కుమారస్వామిని కలిశారు. అంటే అశ్విని వైష్ణవ్ అలాగే కుమారస్వామి ఇద్దరు కూడా సీఎం చంద్రబాబు అధికారిక నివాసమైన జన్పత్ 1లోకి వచ్చి చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. 2:30 కుమారస్వామి జన్పత్కు వస్తారు, చంద్రబాబు నివాసానికి, అధికారిక నివాసానికి. తర్వాత 3:30 రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా చంద్రబాబు నివాసానికి వచ్చే వారితో సమావేశం అవుతారు. తర్వాత 5 గంటలకు చంద్రబాబు లోకమాన్య తిలక్లో ఉన్న అంటే 7 రేస్ కోర్సులో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి చంద్రబాబు వెళ్తారు. అక్కడ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలకు సంబంధించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదైతే విభజన హామీలు ఇచ్చారో ఆ విభజన హామీలు కూడా ఇంతవరకు నెరవేరలేదు. మరోవైపు తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ శాఖకు సంబంధించిన డిస్కంలకు సంబంధించి ఏదైతే 6,000 కోట్లకు సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు కానీ, ఇతరత్ర విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, దాదాపు 90,000 నుంచి 1,00,000 కోట్ల వరకు తెలంగాణతో ముడిపడి ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి సమస్యను పరిష్కరించాలని ప్రధానంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతున్నారు. ఇక ఉక్కు శాఖ మంత్రితో కలిసిన సందర్భంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, ఇతరత్ర సమస్యల గురించి చర్చిస్తారు. మరోవైపు రైల్వే శాఖ మంత్రిని కలిసి విశాఖ రైల్వే జోన్ కానీ, ఇతరత్ర రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రైల్వే శాఖ మంత్రిని కలిసి చర్చిస్తారు. మరోవైపు ఎన్డీఏ కూటమి పాలన ఏ విధంగా ఉంది ఏంటి అనే అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసిన సందర్భంలో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్క కేంద్ర మంత్రి కలిసి ఆ శాఖకు సంబంధించిన అంశాలను, ఆ శాఖలో ఉన్న ఆర్థిక
లోటుకు సంబంధించి ఆ శాఖ మంత్రులను కలిసి ఆదుకోవాలనేది ప్రధానంగా చంద్రబాబు వారందరికీ వినతి పత్రాలు నివేదికలు సమర్పించబోతున్నారు. ఇప్పటికే అనేక ఏదైతే రాష్ట్రంలో ఉన్న శాఖలకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో చర్చలు జరిపి సమీక్షలు జరిపి ఆ శాఖలో ఉన్న ఆర్థిక సమస్యను ఆర్థిక లోటు ఎంత ఉంది అనేది దానిపై కూడా నివేదికలు తెప్పించుకుని ఆ నివేదికలను ఇటు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన శాఖల అధికారులకు కూడా ఇప్పటికే ఎంపీల ద్వారా మెమోరాండమ్స్ అలాగే నివేదికలు సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రత్యక్షంగా కలిసి అందరినీ కలిసి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనేది ప్రధానంగా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. దానిలో భాగంగానే ఈ ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా గడపోతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కలిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను 6:30 కలుస్తారు. హోంమంత్రికి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలోని శాంతి భద్రత కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి విభజన హామీలకు సంబంధించిన అంశాలపై కూడా కేంద్ర హోంమంత్రిని కలిసి చంద్రబాబు ఆయనకు వివరించబోతున్నారు. ఇక 7:30 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అంటే అన్ని శాఖల మంత్రులను కలిసిన సందర్భంలో ఇక ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక లోటుకు సంబంధించి కానీ వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే రాయితీలు కానీ ఇతరత్ర ఆర్థిక వెసులుబాటుకు సంబంధించి ఆర్థిక నిధులు కానీ వీటన్నిటిని విడుదల చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఇటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజంతా కూడా బిజీ షెడ్యూల్లో సీఎం చంద్రబాబు ఉండబోతున్నారు. అంటే ఉదయం 8:30 ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా అటల్ స్మృతి స్థల్లో నివాళులు అర్పించిన అనంతరం ప్రార్థనా సభలో కూడా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పాల్గొన్నారు. అక్కడే వారితో కూడా కొంత చర్చించినట్టు తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే అఫీషియల్గా ఇప్పుడు ఏ శాఖకు సంబంధించిన శాఖ మంత్రులతో కలిసిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి ఆర్థికంగా వెనుకబడి ఉంది కాబట్టి గత 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అనేది కుంటుపడింది. ఈ నేపథ్యంలో ప్రతి శాఖకు సంబంధించి కూడా ఆ శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రాన్ని ఆదుకోవాలనేది ప్రధానంగా రాష్ట్ర సమస్యలన్నింటినీ కూడా ఆయా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యంలో ఆర్థికంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో విభజన సంబంధించిన హామీలు కానీ ఇప్పుడు కొత్తగా వివిధ శాఖలకు సంబంధించి రాష్ట్రానికి రాయితీ రూపంలో వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విడుదల చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు వివిధ కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రాన్ని సహకరించాలంటూ కూడా వినతి పత్రాలు సమర్పించబోతున్నారు. సటాస్. రైట్, థాంక్యూ శివ.